ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వెళ్ళు, మాయను గండం నుంచి రక్షించు, నిర్దోషిగా నిరూపించు. తమరి ఆజ్ఞ. పదమ్మా. వెళ్ళమ్మా, అడుగు పెట్టు. పదమ్మా. మేడం, మీది మామూలు పాదం కాదు మేడం, బంగారు పాదం. అడుగు పెట్టండి. నీ వల్ల కాదు, నాకు తెలుసు. నిన్న కూడా నువ్వెందుకే రాలేకపోయావు. తాయెత్తు లేనిదే నువ్వు అడుగు పెట్టడం అసాధ్యం, అసంభవం. వీళ్లతో ఎన్ని మాటలు ఎందుకు అనిపించుకుంటున్నావు మాయా? మేమేమైనా నిప్పులు దూకమంటున్నామా? గంగలోకి దూకమంటున్నావా? గుడిలోకి కదా అడుగు పెట్టమంటున్నావు. నీ వల్ల కాదు అంటే నిన్న వీళ్ళు ఆరోపించింది నిజమని ఒప్పుకో. ఏంటమ్మా శిలలా ఉండిపోయావు? మాట్లాడవేంటి? ప్రవేశం, ప్రవేశం. నా శక్తి ప్రవేశించింది. దాని ప్రభావంతో ఇప్పుడు మాయ ఆత్మ వేదవతి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేస్తుంది. తర్వాత వేదవతి ఆత్మ మాయలోకి ప్రవేశిస్తుంది. మాయ ఆత్మకు గుడి ప్రవేశం ఉండదు, కానీ వేదవతి ఆత్మకు గుడి ప్రవేశం ఉంటుంది. ఇప్పుడు వేదవతి ఆత్మ మాయ శరీరమును గుడిలోకి మోసుకుపోతుంది. మరి వేదవతి? ఆమె గుడి బయటనే ఉండవలసి వస్తుంది. వేదవతి లోపలికి వెళ్ళకపోతే అందరికీ అనుమానం వస్తుంది కదా సామి. సమంజసమైన సమాధానాన్ని నేను పలికిస్తానుగా. ఏమైంది మాయా? ఇంకెంతసేపు? ఇప్పుడు అడుగు పెడతాను. శపాష్ మేడం, శపాష్. అడుగు పెట్టలేదన్నారు కదా, పెట్టేసింది. గూడంతా తిరిగి చూపిస్తుంది. మనము ద్వారం దాటుదాం. రండత్తయ్యా. బయటే ఉండిపోయావేంటి? లోపలికి రావేదా? అమ్మా రామా. ఏంటత్తయ్య అలా ఉండిపోయారు? అమ్మా, ఎందుకలా చూస్తున్నావు? లోపలికి రా. అమ్మా, నీలేదో దయ్యం ప్రవేశించినట్టు అలా ఉండిపోయావేంటమ్మా? నీకే చెప్పేదేరా. ఇప్పుడు వేదవతిలో ఉన్న ఆ మాయ ఆత్మ నా పలుకులను వేదవతి పలుకులుగా పలికిస్తుంది. నేను రాను, మీరు లోపలికి వెళ్ళండి. నేను రాను, మీరు లోపలికి వెళ్ళండి. ఎందుకు రావు? రావేదా లోపలికి? జరగవలసిన పరీక్ష జరిగిపోయింది. నెగ్గవలసిన మనిషి నెగ్గింది. గుడంతా తిరిగే ఓపిక నాకు లేదు. అందుకే మీరు తొందరగా వెళ్ళిరండి. నేను బయటే ఎదురు చూస్తూ ఉంటాను. సర్లే, పదండి వెళ్దాం. తాయెత్తు లేకపోయినా మాయ గుడిలోకి ఎలా రాగలిగింది?
అవని, నేను గర్భగుడి ముందు కూడా రాగలిగాను. బాగా చూడు. అమ్మవారు నన్ను వెనక్కి పంపించలేదు, అంగీకరించింది. నేను కూడా మీలాంటి దాన్నే, సామాన్యురాలినే, సాధారణమైన మనిషిని. నా దగ్గర ఏ అతీత శక్తులు లేవు. గుడంతా తిరుగుదాము, పదండి. కోనేరు దగ్గర కూడా రాగలిగాను. అన్ని ప్రదేశాల్లోనూ తిరగలను. ఇప్పటికైనా నా మీద ఉన్న అనుమానాలు తీరిపోయాయా? తాయెత్తని, కంకణాలని ఏవి పడితే అవి నా మీద చెప్పకండి. నా మీద లేని అనుమానాలు కలిగేటట్టు చేయకండి. మాయ మీద మీరు అనవసరంగా నిందలు వేశారు. ఇప్పుడేమంటారు? ఇంకా అత్తయ్య గారి దగ్గరికి బయలుదేరదాం, పదండి. అత్తయ్య, మాయ గుడంతా తిరిగొచ్చేసింది. అడవిలో సామి పూజలు చేసి నాలోకేవో శక్తులు పంపించినట్టున్నాడు. అందుకే లోపలికి వెళ్లి రాగలిగాను. అందరితో పాటు నేను లోపలికి ఎందుకు వెళ్ళలేదు? గుడంతా తిరగలేను, బయటే ఉంటాను, మీరే వెళ్ళిరండి అని నువ్వు అన్నావు గాని నువ్వు కూడా లోపలికి వచ్చుంటే బాగుండేది. అవునా? అలా అన్నానా? ఏంటమ్మా, ఏం తెలియనట్టు అలా అడుగుతున్నావు? ఇప్పుడు ఆ విషయం ఎందుకు గాని ముందు వీళ్ళ సంగతి చూడండి అత్తయ్య. మీరు వీళ్ళ మాటలు నమ్మి నన్ను గుడికి తీసుకొచ్చి పరీక్షించారు. ఇంకోసారి మీరు వీళ్ళ మాటలు నమ్మకండి. అవునమ్మా, వీళ్ళ మాటలు నమ్మి నిన్ను ఇబ్బంది పెట్టాను. కానీ ఏది జరిగినా మన మంచికే అన్నట్టు ఇంకొకసారి వీళ్ళు నీ మీద నింద వేయకుండా ఇలా జరగడం మంచిదే అయింది. ఏదో దుష్ట శక్తి ఈ మాయను లోపలికి అనుమతించింది. లేదంటే ఈమె వలన అయ్యుండేది కాదు. తాయెత్తుని పట్టుకొచ్చి ఇలా జరగడానికి నువ్వే కారణమయ్యావు. దయచేసి మీరు ఈమెని అస్సలు నమ్మకండి. చూసారా ఇది ఇప్పటికీ ఎలా మాట్లాడుతుందో? మన ఇంట్లో కంటే ఆ అవని ఇంట్లో ఫుడ్ బాగా తింటున్నట్టుంది. అందుకే ఫ్యాట్ ఎక్కువ అయ్యి ఇటువంటి ఎక్కువ మాటలు వస్తున్నాయి. రేయ్, చిన్నపిల్లల్ని పట్టుకుని ఏంట్రా ఆ మాటలు? నానా, చిన్నపిల్ల మరి పెద్ద మాటలు మాట్లాడచ్చా?